సార్ మీన రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీన రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుందండి. బికాస్ ఆఫ్ లగ్నాల్ లార్డ్ ఈజ్ ఇన్ థర్డ్ హౌస్ అండ్ ప్రయాణ కార్యక్రమాల్లో అంటే ప్రయాణ స్థానాల్లో ఉన్నాడు ఆయన. సో ఎక్కువ ప్రయాణాలు, లాంగ్ జర్నీ, షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎవరి ద్వారా ధనయోగం ఉంటుంది సార్? వ్యాపారాల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా, మామయ్య లేదా బావమరిది బావ వీళ్ళ సంబంధించిన ఏదైనా వ్యాపారాల ద్వారా అండ్ మీడియేటింగ్ చేయడం ద్వారా ఎక్కువగా ధనయోగం ఉంటుంది. వీరు ఎవరి వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్? పార్ట్నర్స్ ద్వారా కొంత ఇబ్బంది ఉంటుంది మెయిన్గా చూసుకుంటే కనుక. అండ్ 25th తర్వాత కూడా ఏదైనా తొందరపడి ఎవరినైనా పార్ట్నర్షిప్గా తీసుకోవడం, వివాహ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బంది ఉంటుంది. వీరు ముఖ్యంగా గృహం కొనుగోలు విషయంలో, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు విషయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి వీరికి? నన్ను అడిగితే ఇప్పుడు వీళ్ళకి టైం నడుస్తున్నటువంటిది కొనుగోలు కంటే కూడా అమ్మే యోగం ఎక్కువగా నడుస్తుంది ఈ టైంలో. ఏదంటే ఏదైనా ప్రాపర్టీ తీసేద్దాం అనుకుంటే తొందరగా అవకాశం ఉంటుంది. కొనడానికి మాత్రం విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వస్తూ ఉంటుంది 3లో గ్రహాలు ఉన్నందుకు. స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడున్న కాంబినేషన్స్ పరంగా చూసుకుంటే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి సార్, మన హోటల్, మన ఇవి ఓకే, అటువంటివి కానీ, లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ, లేకపోతే మనకి ఏవైతే సైకాలజీ రిలేటెడ్ ఉంటాయి. బికాజ్ ఆ 4th లార్డ్ మెర్క్యూరీ వెళ్ళి చంద్రరాశిలో మనస్కారక స్థానాల్లో ఉన్నాడు. సో సైకాలజీ రిలేటెడ్ సంబంధించినవి, టూరిజం రిలేటెడ్ సంబంధించినటువంటివి, అండ్ అట్లాగే ఏదైనా ఎనీథింగ్ ఒక హాయిని కలిగించేవి కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ ఉంటాయి. 5th హౌస్ కదా, సో అటువంటివి బాగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 5th లార్డ్ అండ్ 5th హౌస్ మీద ఉండేటువంటి ప్లాంటరీ ఇది వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొన్ని మనం లాజిక్స్ పర్ఫెక్ట్గా చెప్పగలిగితే పిల్లలు మనల్ని ఏకీభవిస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ మంత్ మీరు అబ్జర్వ్ చేస్తే మీనలగ్నం వాళ్ళ యొక్క పిల్లలు అసలు ఇంత తెలివైన క్వశ్చన్ ఎట్లా వేసాడేంటి అంటే వాళ్ళు వేసే క్వశ్చన్స్కి మనం ప్రిపేర్ అయి ఉండాలి ఈ మంత్ పర్టికులర్గా. బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ రూల్ చేస్తుంటాడు వీళ్ళ పిల్లల మీద ఇప్పుడు. సో మెర్క్యూరీ ఎలా ఉంటుందంటే లాజికల్ క్వశ్చన్స్. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో కూడా పిల్లల్ని కంట్రోల్ చేసి నువ్వు పూజ చేయంటే పూజ చేస్తే నాకేం వస్తుంది అనుకునే క్వశ్చన్స్ పిల్లలు అడుగుతున్నారు తల్లిదండ్రులు. అప్పుడు దాన్ని ప్రాపర్గా చెప్పగలగాలి తల్లిదండ్రులు. అట్లా కొంచెం అదొకటి. కొంచెం ఈ చెస్ ఇట్లాంటివి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ మీన రాశి వారికి వాళ్ళ పిల్లలకి అటువంటి కోర్సెస్లోకి వెళ్ళడం కానీ అటువంటివి నేర్చుకోవడం ద్వారా ఫలితం కూడా బాగుంటుంది. అప్పులు తీసుకునే విషయంలో అలానే ఇచ్చే విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అప్పులు తీరే యోగం ఉంది. అప్పులు తీసుకుని ఇచ్చేటువంటి విషయాల్లో అంటే గవర్నమెంట్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ శాటర్న్ కనెక్ట్ అవుతున్నాడు ఈ అప్పుల విషయంలో వీళ్ళకి పర్టికులర్గా. ఇది సహజంగానే మీన లగ్నంలో జన్మించారనుకోండి, వాళ్ళ లైఫ్లో ఎక్కువగా పడే బాధ దేని విషయంలో ఉంటుందంటే తండ్రి విషయంలో. అంటే వాళ్ళతో తండ్రితో బాగా కనెక్టివిటీ ఉంటుంది. మీన లగ్నంలో పుట్టారంటే తండ్రితోనే వాళ్ళ లైఫ్ అంతా ఏదో తండ్రి కోసమే పుట్టినట్టు, తండ్రి కోసం ఏదో చేస్తున్నట్టే ఉంటుంది వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ మొత్తం చూసుకుంటే. తండ్రి కనుక లేడు అనుకోండి, వాళ్ళ ప్యాటర్న్ అంతా దేని మీద ఉంటుంది, గవర్నమెంట్ వ్యక్తులు, గవర్నమెంట్ రిలేటెడ్. సో ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి వాళ్ళకి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి మ్యారేజ్కి సంబంధించి అలానే సంతానానికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉంటాయి సార్? ఈ మంత్ వీళ్ళకి అసలు మ్యారేజ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. బికాజ్ ఆఫ్ 6th హౌస్లో వీనస్ ఉంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. 25th తర్వాత 6th హౌస్ నుంచి 7th హౌస్లోకి వెళ్ళి నీచపడుతున్నాడు. ఎంతో జాగ్రత్తగా తప్పితే తొందరపడి అడుగు వేయకూడదు మ్యారేజ్ విషయంలో. వీరు ముఖ్యంగా వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వృత్తి వ్యాపార రంగాలు కనుక తీసుకున్నట్లయితే ఒకటి, వ్యాపారాల విషయంలో మాత్రం పార్ట్నర్షిప్ చేయడం అనేది మంచిది కాదు. ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్న మంచి పార్ట్నర్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇక వృత్తి విషయంలో కనుక తీసుకుంటే ప్రదేశం మారితే కొత్త ఛాన్సెస్ వస్తాయి వీరికి. ఓకే, కొత్త అవకాశాలు వస్తాయి. ప్రదేశం మారితే ఉన్న ప్రదేశంలో వీళ్ళు ఏదో ఉద్యోగం సంపాదించుకోవాలి, ఇక్కడ ఏదో సెటిల్ అవ్వాలంటే మాత్రం కుదరదు. ఈ రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అలానే పరిహారాలు ఏంటి సార్? పార్ట్నర్స్ ఎంచుకునే విషయంలో మెయిన్గా జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కొంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతాయి. ఇప్పుడు పరిహారాలంటే విష్ణు లలిత కలిపి చేసుకోవడం మంచిది. లేదా ఓం నమో నారాయణాయ, లేదా ఓం నమ శివాయ అనుకోవచ్చు, లేదా ఓం శ్రీమాత్రే నమః కూడా అనుకోవచ్చు.
కొన్ని పర్సనల్ చార్ట్ లోనే చూసుకోవాలి అని అవునమ్మా. ఇందాక ఒక మాట అన్నారు. అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మ ఎత్తదు. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు, పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 months అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earn crores of rupees. అంతకుముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నాను, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడుంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా, బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, ఆ రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసిన అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరే చేసుకుంటాను, ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది, లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి.